వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే రాజ్యసభ విషయంలో జగన్మోహన్ రెడ్డి పర్ఫెక్ట్గా ఈ రోజున క్యాష్ క్యాలిక్యులేషన్స్ ఫాలో అవుతున్నారా అంటే అవుననే చెప్పాలి. సో రేపు మార్చిలో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఖాతాలో అంటే వైసీపీ ఖాతాలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. సో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన తర్వాత ఆ 3 కూడా ప్రజెంట్ వైఎస్ఆర్సీపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య దృష్ట్యా వైసీపీ ఖాతాలోకి ఆ సీట్లు రాబోతున్నాయి. ఒక్కొక్క రాజ్యసభ అభ్యర్థికి 59 ఎమ్మెల్యే సీట్లు కావాల్సి ఉంటుంది. సో ఈ క్రమంలో టీడీపీకి ఇప్పుడున్న ఎమ్మెల్యేల సంఖ్య దృష్ట్యా ఆ పార్టీకి ఉండే అవకాశం అయితే ఉండదు. స్పష్టంగా ఎంత రెబెల్స్ వైసీపీని వీడి బయటికి వెళ్ళి టీడీపీకి మద్దతు ఇచ్చినా ఆ స్థాయిలో మద్దతు ఇచ్చే ఆస్కారం అయితే ఉండదనే చర్చ ఉంది. సో ఈ క్రమంలోనే ఈ మూడు రాజ్యసభ స్థానాల విషయంలో జగన్మోహన్ రెడ్డి రేపు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక సామాజిక వర్గ సమీకరణాలని పర్ఫెక్ట్గా తెర మీదకు తెచ్చారన్న ప్రచారం ఉంది. ఈ రేస్లో మనం చూసినట్లయితే ఈ రోజున అటు సుబ్బారెడ్డి ఇటు జంగాలపల్లి శ్రీనివాస్తో పాటు గొల్ల బాబురావుకి జగన్మోహన్ రెడ్డి ఆ 3 రాజ్యసభ స్థానాలను హామీ ఇచ్చున్నారు. ఆల్రెడీ అధికారికంగా వైసీపీ నుంచి ఒక ప్రకటన రావడం జరిగింది. ముందుగా మనం చూసినట్లయితే అయితే ఈ విషయంలో ఒక ఎస్సీ, అదేవిధంగా ఒక శెట్టి బలిజ, ఒక రెడ్డి సామాజిక వర్గం, ఈ 3 సామాజిక వర్గాలకే జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ విషయంలో పెద్దపీట వేశారనేది అయితే మరో చర్చ. ఇక్కడ మనం చూసినట్లయితే ముందుగా సుబ్బారెడ్డి విషయానికి వచ్చినట్లయితే 2014లో ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీ అయ్యారు, పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు. 2019లో మాగుంట కారణంగా ఆయనకి టికెట్ రాలేదు. జగన్మోహన్ రెడ్డి ఆయన కన్విన్స్ చేసి మరి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ ప్రెసిడెంట్ చేయడం జరిగింది, టీటీడీ బోర్డు చైర్మన్ చేయడం జరిగింది. సో 2 సార్లు ఆ పదవి నిర్వర్తించారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర బాధ్యతలు చూస్తూ ఉన్నారు. మరోసారి ప్రత్యక్ష రాజకీయాలకు వెళ్దాం అనుకున్న జగన్మోహన్ రెడ్డి ఆయన్ని కన్విన్స్ చేసి మరి ఈ రోజున ఆయనకు రాజ్యసభ ఆఫర్ చేయడం జరిగింది. సో ఈ రోజున రేపు మార్చిలో రాబోయే రాజ్యసభలో ఒక రాజ్యసభను తన బాబాయి, అది కూడా సుబ్బారెడ్డికి, అది కూడా రెడ్డి సామాజిక వర్గం, తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీ ఇచ్చారు. అండ్ దెన్ రెండో సీటు విషయం మనం చూసినట్లయితే గొల్ల బాబురావు, ఆయన గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వెంట డే 1 నుంచి కూడా నడిచారు. గతంలో పంచాయతీరాజ్ శాఖలో కీలక పదవిలో కూడా ఆయన ఉన్నారు. ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కాదు, అదే స్థాయిలో వాయిస్ వినిపించడంలో కూడా గొల్ల ముందు ఉంటూ వస్తుంటారు. 2019 ఎన్నికల్లో పాయకరావుపేటలో అనితను వంగలపూడి అనితను ఓడించి మరి ఆయన గెలవడం జరిగింది. 2014లో ఆయన ఓడించి అనిత ఎమ్మెల్యే అయ్యారు. సో ఆయన గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో స్థానం దక్కుతుందనుకున్న 2 సార్లు కూడా అవకాశం కోల్పోయారు గొల్ల బాబురావు. అందుకే రెండోసారి తన అధికారం కోల్పోయిన తర్వాత చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఓటమి కోసం నేను పనిచేస్తానంటూ డెరిగేటరీ కామెంట్స్ కూడా చేశారు. ఈ క్రమంలోనే ఆయనకు అసలు టికెట్ ఇచ్చే అవకాశం ఉండదు అనేది ఒక చర్చ ఎప్పటి నుంచో. అయితే ఆయన అక్కడి నుంచి పాయకరావుపేట నుంచి ఆయన పక్కకు పంపిస్తున్న పరిస్థితుల్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఈరోజు టికెట్ లేదు అని చెప్పిన పరిస్థితుల్లో ఈసారి ఆయన చాలా సీరియస్గా తిరుగుబాటు చేసే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన హోల్డ్ చేసేందుకు ఆయనకు రాజ్యసభ ఆఫర్ ఇచ్చారని ఒక చర్చ వచ్చింది. బట్ రాజ్యసభ ఆఫర్ కేవలం కంటి తుడుపు చర్య అని, అది నిజంగానే ఇస్తారా లేదా అన్న చర్చ కూడా జరిగింది. అయితే వీటన్నిటిని బ్రేక్ చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గొల్ల బాబురావుకు కూడా ఈ రోజున రాజ్యసభ ప్రకటించున్నారు. అదేవిధంగా అంటే గొల్ల బాబురావుది ఎస్సీ సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గానికి చెందిన గొల్ల బాబురావుకి ఈ రోజున ఆయన రాజ్యసభ టికెట్ ఇచ్చున్నారు. వేరేజ్ ఇక 3వ టికెట్ విషయానికి వచ్చినట్లయితే జంగాలపల్లి శ్రీనివాస్కి ఇవ్వడం జరిగింది. ఆయన తూర్పుగోదావరి నుంచి రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. ఎప్పటి నుంచో కూడా ఆయన పార్టీతో అసోసియేట్ ఉన్నారు. పార్టీ టికెట్ను కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చినా ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి అయితే ఫోకస్ పెట్టలేదు. సో ఈ క్రమంలోనే ఈ రోజున జంగాలపల్లి శ్రీనివాస్కు మరో రాజ్యసభ సీటును జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన చూసినట్లయితే శెట్టిబల్జ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. శెట్టిబల్జ సామాజిక వర్గం అత్యంత కీలకంగా ఉంది ఈస్ట్ అండ్ వెస్ట్లో. సో ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి రాజ్యసభను ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఒక రెడ్డి, ఒక శెట్టి బలిజ అండ్ దెన్ ఒక ఎస్సీ సామాజిక వర్గం, ఈ 3 సామాజిక వర్గాలకు ఈ రోజున టికెట్ ఇవ్వడం ద్వారా జగన్మోహన్ రెడ్డి రేపటి ఎన్నికల్లో ఆ సామాజిక వర్గాలు టార్గెట్గా రాజకీయం చేయబోతున్నారని ఒక ఇండికేషన్ కూడా ఇచ్చున్నారు. సో అదే స్థాయిలో చూసినట్లయితే అటు కాపుల్ని కన్సాలిడేట్ చేసేందుకు, కాపులకి ఓట్లకి టీడీపీకి వైపు వెళ్లే, జనసేన వైపు వెళ్లే కాపు ఓట్లకు చెక్ పెట్టేందుకు ఈరోజు శెట్టి బల్జికి ప్రాధాన్యత ఇచ్చారనే చర్చ ఉంది. తనకి ఎక్కడ మెజారిటీ అటు ప్రభుత్వ ఉద్యోగులు తన మీద వ్యతిరేకంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతున్న సమయంలో ఈరోజు మాజీ ప్రభుత్వ ఉద్యోగైన గొల్ల బాబురావుకి ఆ ప్రయారిటీ ఇచ్చినారు. బట్ దట్టు కూడా ఒక దళితుడైన ఎమ్మెల్యేకి ఆ పదవి ఇవ్వడం ద్వారా ఒక మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం జరిగింది అనేది ఇంకో ప్రచారం. అటు సుబ్బారెడ్డి లాంటి వాళ్ళని పక్కన పెట్టారన్న విమర్శ ఎక్కడా రానివ్వకుండా ఎంపీ టికెట్ విషయంలో ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయనకి రాజ్యసభ ఇవ్వడం ద్వారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో 3 సామాజిక వర్గాలకి ఒక ఇండికేషన్ అయితే ఇచ్చినట్లయిందని చర్చ జరుగుతోంది. మరి ఈ ఈక్వేషన్స్ రేపటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఎంతవరకు వర్కౌట్ అవుతాయనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.